ప్రైజ్ లార్డ్. చూడండి దేవుని వాగ్దానం టుడే. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుతిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఆమేన్. కీర్తనలు 118:5లో ఉంది మాట. మనం ఇరుకునందున్నప్పుడు ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన విశాలమైన స్థలమందు నాకు ఉత్తరమిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తాను. కీర్తనలు 91:15లో ఉంది మాట. ఇలాగే మనకి ఎన్నో వాగ్దానాలు. మనము మొరపెట్టగా అతనికి ఉత్తరం ఇస్తాను. మనం ముందు ఏం చేయాలి? మొరపెట్టాలి. ఇరుకునందున్నప్పుడు మొరపెట్టాలి. మరి ఆ యెహోవాకు మొరపెట్టిన ఎడల మాత్రమే విశాలమైన స్థలమందు ఆయన ఉత్తరం ఇస్తాడు. మరి మనం మొరపెట్టకుండా, మనం చేయాల్సింది చేయకుండా, మరి దేవుడా 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 అంటే అలాగా మరి గాల్లో దీపం అంటారు కదా, గాల్లో దీపం పెట్టి అలా చూస్తున్నట్టు కాదు. మనం మొరపెట్టాలి దేవుడికి. అప్పుడు మనం దేవుని యొద్ద నుంచి ఉత్తరం పొందుకుంటాం, అంటే జవాబు పొందుకుంటాం. ఆ జవాబు పొందుకుని మనం ఆ యొక్క ఆశీర్వాదంలోనికి వెళ్తామన్నమాట. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవెన్నడూ విడిచిపెట్టవాడు కావు, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. చూసారా, కీర్తనలు 9:10లో ఉంది మాట. కాబట్టి మనము మొరపెట్టాలి. ఫస్ట్ మొరపెడితే ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు. ఆ ఉత్తరం ఇవ్వడం అంటే జవాబు ఇస్తాడు. ఆ జవాబు ద్వారా మనం ఆశీర్వాదంలోనికి వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా.